ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మనిషి ఎప్పుడైనా సరే ఎదగాలి అనుకున్నప్పుడు జనరల్గా ఒక గోల్ సెట్ చేసుకొని ఉంటూ ఉంటారు. గోల్ సెట్ చేసుకున్న తర్వాత క్లారిటీ ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తనకు వచ్చేటువంటి ఎదురు దెబ్బలు కానివ్వండి, లేదంటే ఒక ప్రాసెస్లో మనం వెళ్తున్నప్పుడు తెలియకుండానే కొన్ని సమస్యలు మన చుట్టూ కమ్మేస్తాయి అన్నమాట. ఆ విజన్లో క్లారిటీ ఎక్కడో లోపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు నాకు ఒక 100 కోట్లు కావాలనుకున్నప్పుడు నేను ఆ దిశగా ప్రయాణం చేసేటప్పుడు తెలియకుండానే 100 కోట్ల రూట్ మ్యాప్ నేను వేసుకుని ముందుకెళ్ళేటప్పుడు చుట్టూ సమస్యల వలయం మనల్ని ఉబ్బి తప్పిపోయేలా చేస్తూ ఉంటాయి మనకి. దాని నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఎక్కడ కనిపించకుండా ఉండేలా చేస్తాయి. బట్ ఎక్కడో ఏదో ఉంది, బట్ అక్కడికి రీచ్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనిషి మీదే అవన్నీ పడిపోతాయి సమస్యలు, లెగటం కష్టమైపోతుంది. దాన్ని ఎలా అంటే సమస్య ఏది వచ్చినా కూడా మన మైండ్ స్ట్రాంగ్గా చేసుకొని మన గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఏ విధంగా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. విజువలైజేషన్ దానికి ఎలా ఉపయోగపడుతుంది అసలు? నారాజు, కోరిక ఉండడం అందరికీ కోరిక ఉంటుంది. కోరిక స్పష్టంగా ఉండడం చాలా ముఖ్యం. అవును. స్పష్టత లేకపోతే దాన్ని కోరిక అంటారు. కోరికకు స్పష్టత ఉంటే దాని లక్ష్యం అంటారు. అయితే ఈ లక్ష్యం ఎప్పటికప్పుడు డీవియేట్ ఎందుకు అవుతూ ఉంటుందంటే బాహ్య పరిస్థితులు, ఎక్స్టర్నల్ కండిషన్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అసలు మన గోల్ రీచ్ అవుతామా లేదా, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయే, అందుకుంటామా లేదా, మనం అనుకున్నది చేరుకుంటామా లేదా అన్నది ఎప్పుడు బయట పరిస్థితులు డిస్టర్బ్ చేస్తుంటాయి. బయట కనిపించేవి లోపల అనుకోవాల్సినవి, కోరుకోవాల్సిన వాటిని కూడా స్పష్టత లేకుండా చేస్తాయి. మనలో కొంత కాన్ఫిడెన్స్ని పోగొడతాయి. గతం కానీ లేదా మన కంటికి కనిపించే అనుభవాలు కానీ ఇవి రెండు ఏం చేస్తాయంటే బలంగా నేను కోరుకోవాల్సిన కోరికను బలహీనపరుస్తాయి. ఎందుకంటే బయట పరిస్థితులు వాస్తవం అని భ్రమపడతాం మనం. కనిపించేవి నిజమేనేమో పరిస్థితి, ఇది ఇలాగే కొనసాగుతుందేమో నా భవిష్యత్తు కూడా అని భయపడతాం. కనిపించే ప్రతి పరిస్థితి వాస్తవం కాదు. నమ్మాలంటే ఎలా? మరి కనిపిస్తుందే, కానీ కనిపించిన దాన్ని అంతా నమ్ముతావా? అవును, కనిపిస్తుంది కాబట్టి నమ్ముతాం. అయితే కనిపించిందల్లా నమ్మదగిందేనా అని అన్నప్పుడు నమ్మదగిందా కాదా తెలుసుకోవాలంటే కొన్ని నిజంగా తెలుసుకుంటే తప్ప మనం లోపల విజువలైజేషన్ ద్వారా మనం చూసే స్పష్టత కళ్ళ ద్వారా కూడా చూడలేము. ఒక్కొక్కసారి మనం కళ్ళలో కూడా కనేంత ఎంత స్పష్టం అంటే అది నిజంగా భయం అని నిద్రలో కూడా చెమటలు పట్టే అంత స్పష్టంగా మనం అది అనుభవంలోకి తీసుకుంటాం. కానీ బయట కంటికి కనిపించినా సరే, కంటికి కనిపించే దృశ్యమైనా సరే అది నిజమని చెప్పడానికి లేదు. ఉదాహరణకి ఐ విల్ షో యూ ఎ పిక్చర్. ఓకే సార్, సీ దాట్ ఏది ట్రూతో చూద్దాం. అలాగే స్పష్టంగా కనిపించే కంటికి బొమ్మ కదా, ఏదో బొమ్మ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది నారాజు? పిల్లిలా ఉంది సార్. నాకు అది పిల్లి ఉంది. పిల్లి ఏం చేస్తుంది? స్టెప్స్ దిగుతుంది సార్. అంటే ప్రపంచం ఇవన్నీ చూసి నాకు ఇట్లే కనిపిస్తోంది అంటే ఇంకో వ్యక్తి, అతని వేరే విజువల్ ఉన్న వ్యక్తి ఇది ఎక్కుతోంది అని అంటాడు. ఇంకో వ్యక్తి లేదు దిగుతోంది అని అంటాడు. ఏది వాస్తవం? మన పర్సెప్షన్లో మనం ఏది నమ్మామో అదే వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ దాట్ అది దిగుతున్నట్టు చూడు. దిగుతున్నట్టే ఉంది సార్. అటేపు నుంచి చూస్తే ఎక్కుతున్నట్టుంది. దిగుతున్నట్టు ఉంది. లక్ష్యం నిర్ణయించుకున్నాక నేనేం చూడాలనుకున్నాను, నా జీవితంలో నేనేం ఆకర్షించాలనుకున్నాను అని అనుకున్నప్పుడు బయట ప్రపంచం కూడా అదే చూపిస్తుంది. అంతేకాదు, సి దిస్ ఇల్యూషన్. ఇప్పుడు చెప్పిన ఏం జరుగుతుంది, ఏం కనిపిస్తుంది? గుర్రం మీద ఒక అతను ఉన్నాడు, కింద చిన్న కుక్క పిల్ల ఉంటుంది. నాకు అదే కనిపించింది సార్. ఇప్పుడు ఆ గుర్రం మీద అతను వస్తున్నాడా, అటు వెళ్తున్నాడా? వస్తున్నట్టుంది సార్. అది కొంచెం జాగ్రత్త, ఇంకోసారి చూడకూడదు. గుర్రం వెళ్తుంది సార్. గుర్రం వెళ్తుంది. గుర్రం వెనక వెళ్తుందా? ఇప్పుడు వెనక్కి తిరిగిందా? అలా ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. నేను ఫస్ట్ చూసినప్పుడు ఇలా వస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే కాళ్ళు చూస్తే ముందు పెట్టినట్టు అనిపించింది. బట్ తర్వాత మీరు చెప్పిన డైరెక్షన్ బట్టి చూస్తే అది వెళ్తున్నట్టుంది. వెళ్తున్నట్టు. ఇప్పుడు ఫైనల్గా అది వెళ్తుందా వస్తుందా? ఇప్పుడు ఎలా కనిపిస్తోంది అన్నది కాకుండా నేనేం చూడాలనుకుంటున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్. నేనేం చూడాలనుకుంటున్నానో అదే కనిపిస్తుంది. లుక్ అట్ దిస్. ఇది పెద్ద పరీక్షని నారాజ్.
ఇది దీంట్లో ఏ ఇల్యూజన్ లేదు, దీనిలో కామన్ సెన్సే ఉంది. అంటే అసలు ఎలా చూస్తాం ఇప్పుడు చెప్తే బస్సు ఏ డైరెక్షన్లో వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా, నమ్మకాన్ని బట్టి దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. నో, ఇది మాత్రం నమ్మకానికి సంబంధించింది కాదు. అదే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అన్నీ ఆప్టికల్ ఇల్యూజన్స్ కాదు. ఇంతకుముందు నేను 2 చూపించినవి ఆప్టికల్ ఇల్యూజన్స్. అంటే వాస్తవ ప్రపంచం ఏముంది, నువ్వేం చూడాలనుకుంటున్నావు, వాస్తవం ఎలా ఉన్నా సరే నువ్వు చూడాలనుకుంటే అలాగే ఈ ప్రకృతి నీకు కనిపిస్తుంది. యూ కెన్ బెండ్ ద రియాలిటీ. ఓకే, యూ కెన్ బెండ్ ద రియాలిటీ. సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నది బస్సు నిలబడి ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి కదిలితే ఏ డైరెక్షన్లో కలుగుతుంది, లెఫ్ట్ సైడ్ పోతుందా రైట్ సైడ్ పోతుందా? రైట్ సైడ్. రైట్ సైడ్. అంటే ఊహించి చెప్పావా అసలు ఏంటి, దానికి ఏమైనా లాజిక్ ఉందా, సైన్స్ ఉందా, అసలు ఎందుకు ఏ సైడ్ పోతుంది? సెన్స్ చెప్పింది సార్ అంతే. డ్రైవర్ ఏ సైడ్ ఉంటాడు? రైట్. ఇక్కడున్నాడా ఇటువైపు ఉన్నాడా, ఎక్కడున్నాడా? ఇటువైపే సార్. ఇటువైపు గోయింగ్. సెన్స్ చెప్పిందా? అంటే దానికి ఏమైనా లాజిక్ ఉండాలి, అట్లా సెన్స్ చెప్పడం ఉండకూడదు. ఇప్పుడు ఇందులో ఆప్టికల్ ఇల్యూజన్ ఏం లేదు, స్పష్టమైన పిక్చర్ ఉంది. అవును. ఇది ఒక ప్రయోగం చేసాం నారాజు. చాలామంది పెద్దవాళ్లను ఈ డైరెక్షన్ గురించి అడిగాం. సరిగ్గా చాలామంది చెప్పలేకపోయారు, ఎందుకంటే అందులో ఏమీ లేదు. కిటికీలు ఉన్నాయి, బస్సు ఉంది, ఇది రైట్ సైడ్ వెళ్తుందా లెఫ్ట్ సైడ్ వెళ్తుందా చెప్పలేదు. జీవిత అనుభవాలు ఒక్కొక్కసారి అనుభవం దగ్గరగా చూసినప్పుడు, ఆ బ్లూ ప్రింట్ నా అనుభవంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందో కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? ఫస్ట్ క్లాస్ సార్. అసలు స్కూల్కి వెళ్తుంటాడు. ఆ వయసు వాళ్ళను మేము దాదాపు 20 to 25 చిల్డ్రన్ అడిగితే ఆల్ 25 కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. దీనికి ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంది, అంతకుముందు ఉన్న వాటికి కరెక్ట్ ఆన్సర్ లేకపోవచ్చు, అది పర్సెప్షన్ బేస్డ్. కానీ దీనికి ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంది. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? పిల్లలందరూ కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. లాస్ట్ ఛాన్స్. నేను ఫస్ట్ వన్కే వెళ్తాను సార్. ఫస్టే అయితే దానికి ఏం లాజిక్ లేదు కదా? లాజిక్ ఏం లేదు, జనరల్గా నాకు నా సెన్స్ అంత బలంగా చెప్పింది. దీన్ని చిన్నపిల్లలు ఎందుకు కరెక్ట్గా చెప్పారు, పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేకపోయారంటే, వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కడానికి మెట్లు లేవు ఇక్కడ. మెట్లు అటువైపు ఉన్నాయి. అటువైపు మెట్లు ఉన్నాయంటే డ్రైవర్ ఇటువైపు ఉన్నాడు. ఇటువైపు ఉన్నాడంటే బస్సుకు రైట్ సైడ్ డ్రైవర్ ఉంటాడు, అంటే ఈ సైడ్ ఉన్నాడు. అవును. సో ఇది రైట్ సైడే వెళ్తుంది. నీ ఇంట్యూషన్ కరెక్ట్. సో ఈ ఇంట్యూషన్ ఉంది ఒక్కోసారి దీన్నే. కానీ నాకు ఇక్కడ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, మీరు చెప్పినా సరే నేను ఫస్ట్ వన్నే నేను దానికే ఫిక్స్ అయ్యానని చెప్పేసి బలంగా నిలబడటం అనేది చూసారా. తప్ప రైట్ అనేది పక్కన పెట్టేసేయండి, నా మనస్సాక్షి అదే చెప్తుంది, ఇంక దాన్నే ఉంచు అని చెప్పేసి చెప్పడం అనేది. ఇది 6th సెన్స్ అంటాం. కంటికి కనిపించకపోయినా వాళ్ళు తీసుకునే డెసిషను అది రైట్ డైరెక్షన్, రైట్ డెసిషనే ఉంటుంది. విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి సొల్యూషన్ కనిపిస్తుంది, కంటికి కనిపించకపోయినా సరే. 2 విషయాలు ప్రధానంగా మనం మాట్లాడాం నారాజు. నెంబర్ 1, యూ కెన్ బెండ్ రియాలిటీ. వాస్తవ ప్రపంచం మిమ్మల్ని భయపెట్టినట్లున్నా, మీరు సాధించలేరని చెప్పినా సాధించవచ్చు అని మనం చూసే దృష్టిని బట్టి, ఆప్టికల్ ఇల్యూజన్లో మనం ఏ దృష్టి అయినా చూడొచ్చు. పిల్లి పైకి ఎక్కుతున్నట్టు కానీ దిగుతున్నట్టు కానీ ఏదైనా నువ్వు చూడొచ్చు, ఏది చూడాలనుకుంటే అది. తర్వాత స్పష్టమైన చిత్రం ఉన్నప్పుడు కూడా, స్పష్టంగా కనిపించినప్పుడు కూడా, ఏది రైట్ డెసిషన్ నేను తీసుకోవాలో అని తెలిసినప్పుడు ఇంట్యూషన్ అని పనిచేస్తుంది. విజువలైజేషన్లో ఇంట్యూషన్ యాక్టివ్ అవుతుంది. నాకు ఇందాక పనిచేసినట్టు అది పనిచేసినట్టు. సో ఈ ఇంట్యూషన్లో చాలాసార్లు మనం తీసుకునే డెసిషన్కి స్పష్టత లేకపోయినా మనకు తెలియకుండా లోపల ఏదో ఒకటి ఇదే రైట్ డెసిషన్ అని చెప్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇంటర్నల్ గైడెన్స్. ఆ ఇంటర్నల్ గైడెన్స్ విజువలైజేషన్ చాలా ఉపయోగపడుతుంది. సో మీరు లైఫ్లో తీసుకునే చాలా డెసిషన్స్లో ఇంటర్నల్ గైడెన్స్ యాక్టివ్ అయినప్పుడు, విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఇంట్యూషన్ గైడెన్స్ ద్వారా ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ వైపు వెళ్ళాలి, ఏది కరెక్ట్ అని ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటుంది. ఈ విజువలైజ్ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ సాధించడానికి కారణం ఏంటంటే, ఏది తప్పు ఏది ఒప్పు అని వాళ్ళకు తెలియకుండానే, కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళ మైండ్ మాత్రం అదే డెసిషన్ని తీసుకుంటూ ముందుకెళ్తారు. అలా విజువలైజేషన్ మనిషి సక్సెస్ దారులు వేస్తూ ఉంటుంది, బంగారు బాటలు వేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. కమింగ్ టు
క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ విజువలైజేషన్ ప్రాక్టికల్? ఎస్, సెషన్ చాలామంది బేసిక్ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మనం సెప్టెంబర్ 3న స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్లో ఏంటంటే టైటిల్ కూడా ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. చాలామందికి నిజంగా ప్రాక్టీస్ చేసే టైం లేదు. చాలా టెక్నిక్లు తెలుసు, చాలా పద్ధతులు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎవరికి. కళ్ళు మూసుకున్నప్పటి నుంచి విజువలైజేషన్ కోసం ఎప్పుడెప్పుడు తెరుద్దాము అనుకునే వాళ్ళందరి కోసం కళ్ళు మూసుకుంటే ఒక కొత్త లోకంలోకి ప్రయాణించి ఆ కొత్త లోకంలో మీరు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించగలిగే ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ని 5 రోజులు పాటిస్తూ స్పెషల్గా ఈసారి ఒక ఎపిసోడ్లో మాత్రం రాత్రి యోగ నిద్ర అనే ఒక ఎపిసోడ్ చేస్తుంది. ఈ యోగ నిద్రలో ఎందుకు అంత స్పెషల్? యోగ యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది, పండుగ ముందు ఈ యోగ నిద్రలోనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు విజువలైజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఆ రోజు ఒక ½ అన్ అవర్ నిద్ర 3 గంటల డీప్ స్లీప్తో సమానం. అటువంటి యోగ నిద్ర అనుభవాన్ని పొందాలంటే మన 5 రోజుల సెషన్లో ఒకరోజు వాళ్ళందరికీ యోగ నిద్ర అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. డేట్ రామ్ సార్? దిస్ ఈజ్ ఫ్రమ్ 5 days ప్రోగ్రామ్ నారాజు. 3rd September నుంచి ఈ 5 రోజుల్లో 4వ రోజు రాత్రి యోగ నిద్ర ఉంటుంది. రాత్రే సెషన్ ఉంటుంది. ఈ యోగ నిద్రతో పాటు అందరూ నిద్రలోకి వెళ్ళిపోవడమే ప్రోగ్రామ్. సో September 3న ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్. అంటే చాలామందికి ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎన్రోల్ చేసుకొని క్లాస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి September 3న ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.